వెల్కమ్ టు వారాహి కాంపిటేటివ్ అకాడమీ అండి. రీసెంట్గా మనకి కొత్త జోనల్ సిస్టమ్ అనేది రావటం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఈ జోనల్ సిస్టమ్ వల్ల మనకున్న ఇంపాక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికి మనం ఏ పాయింట్స్ డిస్కస్ చేయాలి, మనం ఇక్కడ వేటిని డిస్కస్ చేయాలనేది నేను మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఈ జోనల్ సిస్టమ్ వల్ల మనకి ఫస్ట్ క్యాలెండర్లో ఏమైనా మార్పు ఉంటుందా, ఆ తర్వాత నోటిఫికేషన్స్ డిలే అవ్వడానికి అవకాశం ఉందా అని చెప్పి ఎక్కువ మంది స్టూడెంట్స్ అడగటం జరిగింది. సో ఈ న్యూ జోనల్ సిస్టమ్ ప్రకారం ఏమైనా మార్పులు ఈ రెండిట్లో ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే కనుక అది ఎలాంటి మార్పుకు దారితీస్తుంది అనేటటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు మనం వెళ్ళేటప్పుడు ఇప్పటివరకు అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ అనేటటువంటిది యుఓ నోట్ ఒకటి డిపార్ట్మెంట్లు అన్నిటికీ పంపించి వేకెన్సీస్ని, ఖాళీలని తెలుపమని చెప్పింది. చాలా మట్టుకు డిపార్ట్మెంట్స్ ఈ వేకెన్సీస్ని జిఏడికి పంపటం జరిగింది. సో ఇది ఒకటి జరిగింది ఆల్రెడీ. రెండవది ఏజ్ రిలాక్సేషన్, 2 yearsకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషను యూనిఫామ్ పోస్టులకి ఇవ్వటం జరిగింది. అలాగే 42 year ఏజ్ రిలాక్సేషన్ జీవో కూడా రావటం జరిగింది జనరల్ వాటికి. దీంతోపాటు నిన్న వచ్చినటువంటి డిసెంబర్ 15వ తారీఖున వచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషను లోకల్ రిజర్వేషన్లకు సంబంధించి 95% లోకల్ రిజర్వేషన్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇప్పటివరకు ఈ 3 స్టెప్స్ జరిగినాయి. సో ఈ గెజెట్ నోటిఫికేషన్ వల్ల ఇక ముందు చేయవలసింది ఏమిటి అంటే, డిపార్ట్మెంట్స్లో జోనల్ సిస్టమ్ బేస్డ్ ఎలకేషన్స్ జరుగుతాయండి. అంటే ఇప్పటివరకు 4 జోన్స్ ఉన్నాయి. ఆ 4 జోన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని 6 జోన్లలో ఎంప్లాయీస్గా డివైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకున్నట్లయితే జోన్ 2 ఉంది, అంటే పాత జోన్ 2 ఉంది. జోన్ 2 ఇప్పుడు జోన్ 3, జోన్ 2గా ఉంది ఇప్పుడు. అంటే కొత్త సిస్టంలో జోన్ 3గా డివైడ్ అయింది. అంటే ఒక జోన్ 2 అనేటటువంటిది 2 జోన్లుగా డివైడ్ అయింది. సో జోన్ 2లో ఉన్న ఎంప్లాయీస్ని జోన్ 3కి, కొత్తగా ఉన్నటువంటి జోన్ 3కి, జోన్ 2కి పంచుతారు. సో అటు కొంత ఎంప్లాయీస్ని, ఇటు కొంత ఎంప్లాయీస్ని పంపుతారనమాట. ఇదే ఎక్సర్సైజు కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ పెద్ద టైం పట్టదు, ఫాస్ట్గానే జరిగిపోతుంది. ఆల్రెడీ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఓడీస్ ఈ ఎక్సర్సైజ్ని చేస్తారు. ఈ ఎక్సర్సైజ్ చాలా తొందరగానే అయిపోతుంది. సో మ్యాక్సిమం మహా అయితే ఒక 15 to 20 days టైం తీసుకుంటారు ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ రిలీజ్ అయిన తర్వాత. సో ఇది పెద్ద మనకు అడ్డంకి అవ్వదు. కాకపోతే రెండోది ఏంటంటే వేకెన్సీస్ ఆల్రెడీ పంపటం వలన వేకెన్సీస్ అన్నీ ఆల్రెడీ జిఏడికి పంపారు. సో ఆ పంపిన వేకెన్సీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, పాత జోనల్ సిస్టమ్ ప్రకారం ఉంటాయి. సో ఆ రోస్టర్స్ కానీ ఆ జోనల్ సిస్టమ్ వేకెన్సీస్ కానీ పాత జోనల్ సిస్టమ్ ప్రకారం ఉంటాయి. అంటే 4 జోన్స్ బేస్ మీద ఉంటాయి. సో ఈ కొత్తగా మనం 6 జోన్స్ బేసిస్ మీద వేకెన్సీస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది మేజర్ హర్డిల్ అనమాట. మరలా చేసిన పనే చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ వేకెన్సీస్ జిఏడికి వెళ్ళిన వాటినే మరలా వేకెన్సీస్ తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే వేకెన్సీస్ మారవు, వేకెన్సీస్ అవే ఉంటాయి. కాబట్టి డిపార్ట్మెంట్స్ వీటికి షార్ట్ టైంలోనే మనకి కొత్త జోనల్ సిస్టమ్స్కి మార్చి లెటర్స్ పెట్టగలుగుతాయి. ఇంత ముందులాగా 2 months 3 months తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేకెన్సీస్ అరైవ్ అవుతారు కాబట్టి వాటిని ఆ ఉన్న వేకెన్సీస్ని 6 జోన్స్కి అడ్జస్ట్ చేసి 6 జోన్స్లో నుంచి మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఒకటి. సో ఇక జరగబోయేది ఏంటంటే
సో దీన్ని బట్టి జరగబోయేది ఏమిటంటే క్యాలెండర్ ఇష్యూ చేయడం. క్యాలెండర్ ఇష్యూ చేసినప్పుడు మనకి సుమారుగా టెంటేటివ్ వేకెన్సీస్ చెప్తారండి. ఎప్పుడైనా సరే టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఏంటంటే సుమారుగా ఇన్ని వేకెన్సీస్ ఉంటాయని చెప్తారు. ఇది కన్ఫర్మ్ కాదు. సో క్యాలెండర్ ఇష్యూ చేయడానికి గవర్నమెంట్కి ఎటువంటి ఇబ్బంది ఆటంకం కానీ ఏమీ లేదు. సో గవర్నమెంట్ క్యాలెండర్ అనేటటువంటిది ఇష్యూ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. సో టెంటేటివ్ వేకెన్సీస్తో ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి జిఐడికి పాత వేకెన్సీస్ వచ్చినాయి కాబట్టి, పాత జోన్ల ప్రకారం వేకెన్సీస్ వచ్చినాయి కాబట్టి సుమారుగా వేకెన్సీస్ని టెంటేటివ్ వేకెన్సీస్తో క్యాలెండర్ ఇష్యూ చేసేటటువంటి అవకాశం ఉంది. తర్వాత నోటిఫికేషన్స్ ఇష్యూ చేసే టైం అంటే జనరల్గా క్యాలెండర్ ఇష్యూ చేయడానికి, నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి 2 to 3 months టైం వేరియేషన్ ఉంటుందండి. 2 to 3 months వేరియేషన్ ఉంటుంది. సో ఈ 2 to 3 months గవర్నమెంట్ దేనికి వినియోగించుకోవాలంటే కొత్త వేకెన్సీస్ని కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం తెప్పించుకోవడానికి, కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం తెప్పించుకోవడానికి వాడుకుంటుంది అన్నమాట. సో ఇది చేస్తుంది. సో ఫస్ట్ క్యాలెండర్ అనేటటువంటిది టెంటేటివ్ వేకెన్సీస్తో ఇచ్చేస్తారు. తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేసే టైంకి మనకు ఆల్రెడీ వచ్చిన వేకెన్సీస్ని కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం తెప్పించుకుని నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఈ రెండో స్టెప్ కూడా ఇబ్బందికరమైన స్టెప్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీస్ అనేవి అరైవ్ అయి ఉన్నారు కాబట్టి వాటిని సుమారుగా మైనర్ చేంజెస్ ఉంటాయి కాబట్టి పెద్ద టైం అనేటటువంటిది అయితే పట్టదు. సో గవర్నమెంట్ అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో కంపల్సరీగా క్యాలెండర్ మరియు నోటిఫికేషన్స్ అనేటటువంటిది ఇచ్చేటందుకు క్లియర్ అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో అండి.